అతకెక్కిన హరిశ్చంద్రుడి ఆశయం. కథ రచన నల్లబాటి రాఘవేంద్రరావు. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. సీతారాంపురం ఊరి చివర కొండకాలువ గట్టు దగ్గర జోడు తోముల మీద ఫ్రెండ్స్ అందరూ కూర్చుని రోజులాగే ఇలా మాట్లాడుకుంటున్నారు. కూర్చోండ్రా, ఈ పండగ రోజున మనం కొంచెం మంచి నిర్ణయాలు తీసుకుందాం. ఏంటవి? ఈ రోజు నుండి సత్య హరిశ్చంద్రుడిలా బతకడం మొదలు పెడదాం. అంటే తెలిసిన విషయాలు దాయకుండా చెప్పాలి. అంటే ప్రాణం పోయినా అబద్ధం ఆడకూడదన్నమాట. ఇదేదో సినిమాను కాపీ కొట్టి ఇక్కడ మాకు పజిల్ పెడుతున్నట్టున్నావు నువ్వు. ఏ కాదు, దానికి దీనికి అస్సలు సంబంధం లేదు. అమ్మో, అలా బతకడం నా వల్ల కాదు. నిజమే, నా వల్ల కూడా కాదు. అలా చెప్తే చాలా కష్టాలు కొని తెచ్చుకోవాల్సి వస్తుందిరా బాబు. ఏ కష్టాలు రావు కానీ ప్రయత్నిద్దాం. నీకేంరా, మీ నాన్న ఎమ్మెల్యే, మీ చిన్నాన్న ఎంపీ, మీ బావ ఎస్ఐ, నువ్వు ఎన్ని ఆటలైనా ఆడగలవు. మా వల్ల మాత్రం కాదురా బాబు. సరే, కనీసం ఒకే ఒక పూట. ఒక్క పూట కాదు కదా, ఒక గంట కూడా అలా బతకలేం. ఓపిక ధైర్యం ఉంటే నువ్వు ప్రయత్నించిరా బాబు. నువ్వు గెలిచావనుకో, మేము ముగ్గురం కలిపి 10,000 ఇస్తాను. నువ్వు ఓడిపోయావనుకో, మాకు ఒక పైసా ఇవ్వరక్కర్లేదు అన్నారు స్నేహితులు. డబ్బుల గురించి కాదురా, మనం అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాం కదా, అలాగే ఇది. సరే, ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలైంది. రాత్రి 12 గంటల వరకు ఒక్క పూట సత్య హరిశ్చంద్రుడిలా నీతి నిజాయితీగా అబద్ధం ఆడకుండా బతుకుతాను. ఇదిగో ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు పరశురాం. తన కొలీగ్స్ అంతా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోగా ప్రతిజ్ఞ చేసిన పరశురాం దగ్గరలో ఉన్న తన ఫ్రెండ్ రాజారావు ఇంటికి వెళ్ళాడు. మొదటగా రాజారావు పరశురాంని చూసి, ఇదేమిటి, ప్రతిజ్ఞ చేసినవాడు మొదటగా నా ఇంటికి వచ్చేశాడు, వీడు ఏం కొంప ముంచుతాడో అని అనుకుంటూ ఉండగానే రాజారావు తండ్రి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు పరశురాం. అంకుల్, బాగున్నారా? మీ అబ్బాయి రాజారావు గురించి కొన్ని నిజాలు చెప్పాలని వచ్చాను అంకుల్. అవును, మేము ప్రతిరోజు జోడు తూముల మీద కూర్చుంటాం కదా, వీడి గురించి నాకు బాగా తెలుసు. మీకే తెలియదు, వినండి. వీడు తాగుబోతు, మీకు తెలియకుండా మేనేజ్ చేస్తున్నాడు. ఇదిగో నేను మీ ఇంటికి వచ్చేసి నిజాలు చెప్పేస్తున్నానని ఆ కిటికీలోంచి ఎలా నా వైపు కోపంగా చూస్తున్నాడో చూడండి. అయినా నాకేం భయం లేదు. నేను ఈ పూట సత్య హరిశ్చంద్రుడిలా బతకాలి, బతికి తీరతాను. అలా ప్రతిజ్ఞ చేశాను మా బ్యాచ్ అందరి దగ్గర. సరే, ఇంకా వినండి మీ వాడి గురించి. ఆ కొండకాలు గట్టి మీద కూర్చొని మేమంతా కలిసి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మీకు తెలియకుండా అలవాటు చేసుకున్న సిగరెట్లు కూడా గుప్పు గుప్పు రింగు రింగుల పొగ వదులుతూ తాగుతాడు మీ అబ్బాయి. ఇంకా చెప్పాలంటే వీడికి మీ పాలేరు కూతురు వరలక్ష్మితో లవ్ అఫేర్ కూడా ఉంది. నిజం, అది తప్పు కాకపోయినా కథ చాలా దూరం లాక్కుని వెళ్ళాడు. రేపో ఎల్లుండో ఆ పిల్ల భళ్ళు మనడం ఖాయం అంటూ పరశురాం ఇంకా చెప్తున్నాడు. రాజారావు తండ్రి తన కొడుకు గురించి పరశురాం చెప్పేది ఆసక్తిగా వింటూ ఉండగా పరశురాం చెప్పడం పూర్తయ్యాక అక్కడి నుంచి బయటకు వచ్చి తన మిగిలిన కొలీగ్స్ నాగేష్, జగన్, కృష్ణమూర్తిల ఇళ్లకు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ కుమారుడు ముగ్గురి గురించి రహస్యాలు, నిజాలు నిప్పులాగా వెళ్ళగక్కాడు. ఊహించని పరిణామం ఎదురైనా పరశురాం కొలీగ్స్ అందరూ ఏకమై పరశురాం కొండకాలువ గట్టు మీదకొస్తే చంపేయాలని నిశ్చయానికి వచ్చేశారు. చివరగా తన ఆప్త మిత్రుడు ప్రసాదమూర్తి ఇంటికి వెళ్ళాడు పరశురాం. అతని తండ్రితో ప్రసాదమూర్తి గతంలో చేసిన హత్య గురించి కూడా చెప్పేసి ఆ కేసును ప్రసాదమూర్తి డబ్బుతో ఎలా మాఫీ చేయించాడో వివరించాడు. తన బావ ఎస్ఐ కనుక ఆ కేసును మళ్ళీ తిరిగి తోడిస్తానని చెప్పి స్పీడ్గా బండి ఎక్కి వెళ్ళిపోయాడు పరశురాం. మామూలుగా ఆ రోజు మధ్యాహ్నం కొలీగ్స్ అంతా కొండకాలువ గట్టి మీద సమావేశమయ్యారు. పరశురాం రాక కోసం కసికసిగా, కోపంగా, ఉగ్ర రూపంతో ఎదురుచూస్తూ ఉన్నారు. కాసేపటికి పరశురాం రానే వచ్చాడు. రాగానే వాళ్ళంతా పరశురాంని చితకబాదేశారు. పరశురాం తనను వాళ్ళు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించేవాడు.
కర్రతో కొట్టినా మౌనంగా శాంతంగా భరించాడు. పందెం కట్టాడు కనుక ఈ ఒక పూట సత్య హరిశ్చంద్రుడిలా, గాంధీ మహాత్మునిలా గడపాలని నిశ్చయంతో ఉన్నాడు. చివరికి ఇంచుమించుగా కాకుండా పూర్తిగా రక్తాలు కారాయి పరశురాంకి. పరశురాం పోలీస్ కేసు పెట్టకుండా ఆ బ్యాచ్ అంతా వాళ్లే చిన్న చిన్న దెబ్బలు తగిలించుకొని పరశురామే తమందరినీ చితకబాదినట్లు వాళ్లే పోలీస్ కేసు తిరిగి పెట్టేశారు. దాంతో హుటాహుటిన పోలీస్ జీపై వచ్చిన పరశురాం సొంత బావైన ఎస్ఐ నిరంజన్ రావు పరశురాంని జీప్ మీద స్టేషన్కు తీసుకెళ్లాడు. పరశురాం చెప్పిందంతా విన్నాడు. అవును బావా, నేను చెప్పేవంతా నిజాలు. వాళ్ళంతా తప్పుడు మనుషులు. ఈరోజు పండుగ కదా, నేను సత్య హరిశ్చంద్రుడిలా కనీసం ఒక పూట బతకాలన్న భావనతో శపథం చేసి ఈ పూటంతా నిజానే చెప్పాలని నిర్ణయించుకోబట్టి దాచకుండా వాళ్ళందరి గురించి చెప్పగలిగాను అన్నమాట. వాళ్ళంతా తప్పుడు మనుషులే అన్నాడు నిర్భయంగా. నిరంజన్ రావు ఆశ్చర్యపోతూ వింటున్నాడు. నిరంజన్ రావుకి తన వ్యక్తిత్వం గురించి కూడా ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. అవును ఎస్ఐ బావా, నేను కూడా ఏమంత గొప్పవాడిని కాదులే. ఆ మధ్య మా ఇంట్లో 50,000 పోయాయని మా పాలేరు పైడి తల్లి మీద కేసు పెట్టించి వాడికి శిక్ష వేయించి జైల్లో పెట్టించాడు కదా మా నాన్న. అదంతా అబద్ధం. నిజానికి ఆ డబ్బు దొంగిలించింది ఎవరనుకున్నావు? నా అవసరాలకు మా నాన్న డబ్బు ఇవ్వడం లేదని నేనే దొంగిలించానన్నమాట. అంతెందుకు, నువ్వు మాత్రం మా అక్క ఉంటూ ఉండగా ఆ పసలపూడి పంకజాక్షిని ఉంచుకోలేదా? ఈ విషయం మా అక్కకి ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను. పరశురాం అలా అనేసరికి, అన్నీ నిజాలే చెప్తుండేసరికి ఎస్ఐ నిరంజన్ రావు బెంబేలు పడి బెదిరిపోయాడు. వీడేదో వ్రతం పట్టి ఇలా అన్నీ నిజాలే చెప్పేస్తూ ఉండడంతో చాలా జీవితాలు నాశనం అయిపోవచ్చు అన్న భయంతో పరశురాంని అక్కడే కూర్చోబెట్టి అతని తండ్రి చిన్నాన్నలకు కబురు పెట్టాడు నిరంజన్ రావు. పోలీస్ స్టేషన్కి వచ్చి విషయం తెలుసుకున్న పరశురాం తండ్రి ఎమ్మెల్యే లింగేశ్వరరావు, అతని చిన్నాన్న ఎంపీ బసవేశ్వరరావు ఇద్దరూ వ్రతం విడవమని పరశురాంని తిట్టారు. నాన్న, ఈ పూట అన్నీ నిజాలే చెప్పాలని గట్టిగా నిర్ణయం చేసుకున్నాను. అసలు ముఖ్యంగా నీ గురించి చెప్పాలి నాన్న. గుడిలో బంగారపు వస్తువులన్నీ కాజేసి దొంగలు దోచుకుపోయారని ఇదిగో ఈ నా ఎస్ఐ బావ నిరంజన్ రావు చేత తప్పుడు కేసు పెట్టించావు. ఆ వస్తువులు అమ్మకి చెల్లికి ధరింపజేసి దేవుణ్ణి మోసం చేసిన దగాకోరు ఎమ్మెల్యేవి నువ్వు. అమ్మో అమ్మో, నాకు తెలియదు అనుకుంటున్నావా? ప్రభుత్వ డబ్బంతా కాజేసి నీ పేరున ఫ్యాక్టరీ కట్టించావు. అమ్మో. ఇక మా చిన్నాన్న నీకు అడ్డు తగులుతున్న మాజీ ఎమ్మెల్యే గారిని బాంబు వేసి చంపించేసి కేసు లేకుండా చేసుకున్నాడు. ఎంపీ నిధులన్నీ సొంతానికి వాడుకొని ప్రజలకు మొండి చేయి చూపించేశాడు. అలా ఇంకా ఇంకా పరశురాం చెప్పుకుపోతున్న స్థితి వాళ్ళెవరికీ అర్థం కాలేదు. అప్పటికే అక్కడ చేరిన విలేకరులందరూ కూడా పరశురాం చెప్పింది పూర్తిగా విన్నారు. పరశురాం జంకు లేకుండా తన కుటుంబంలో వ్యక్తుల దుర్మార్గత్వం గురించి పూసగుచ్చినట్టు చెప్పడంతో విలేకరులు ఆ మొత్తం విషయాలు పేపర్లలో ప్రచురించాలి అన్న ఉద్దేశంతో వెళ్ళిపోయారు. ఆ రాత్రి ఎస్ఐ నిరంజన్ రావు తన బావమర్ది పరశురాంని కుర్చీకి గుర్సులతో కట్టేసి ఏమాత్రం ఆలోచించకుండా నరక బాధరు పెట్టాడు. లాఠీతో చితగొట్టాడు. ఇది మీ నాన్న చిన్నాన్నల ఆర్డర్. అరే బామర్ది, సత్య హరిశ్చంద్రుడిలా బ్రతికేయాలి అనుకుని ట్రై చేసిన ప్రతి వాడి బతుకు ఇలాగే ఉంటుంది. అక్కడికి నువ్వు ఒక్కడివే సత్య హరిశ్చంద్రుడివి, మేమందరం రాక్షసులం అనే కదా నీ ఉద్దేశం. ఇప్పుడు నువ్వు చెప్పిన విషయాలన్నీ రేపు పేపర్లో వచ్చేస్తే మేమంతా ప్రజలకు ముఖమేలా చూపించగలం? ఉరి పోసుకొని కానీ, ఇంత విషం తాగి కానీ, రైలు కింద తలకాయ పెట్టి కానీ చచ్చి తీరాలి. సో మీ నాన్న చిన్నాన్న చెప్పిన దాన్ని బట్టి విలేకరుల దగ్గర ఒక డ్రామా కట్టాలి. అదేమిటంటే నీకు మతిస్థిమితం తప్పి ఏదేదో చెప్పినట్టు, అదంతా యథార్థం కానట్టు అలా విషయమంతా నీరు కార్పించమన్నారు. అలా నువ్వు ఒప్పుకొని తీరాలి. కాదు అని సత్య హరిశ్చంద్రుడిలా సత్యం నిజం అనే వ్రతానికి గారుగెద్దు అయిపోకు. విలేకరులు వచ్చి మళ్ళీ అడిగితే నాకు బుర్ర సరిగ్గా పనిచేయడం లేదు, మెంటల్గా నేను సంవత్సరం క్రితం దెబ్బతిన్నాను, ఇంతకుముందు చెప్పినవన్నీ అబద్ధాలు అని స్టేట్మెంట్ ఇయ్యి. దాంతో మా అందరికీ సమస్య క్లియర్. నేను నీకు మతి స్థిమితం తప్పినట్టు ఎలాగో డాక్టర్ సర్టిఫికేట్ సంపాదించి విలేకరులకు చూపిస్తాను. ఇదిగో ఈ సెల్లోనే ఇలా నేల మీద పడుకునే కాసేపు బాగా ఆలోచించుకో. నేను అర్ధగంటలో వస్తాను. లేదు కాదు నా ఇష్టం అన్నావనుకో, ఈ తెల్లవారుజామున నిన్ను
ఈ సెల్లోనే లాకప్ డెత్ చేయించి అప్పుడు వాళ్లకు కబురు పెట్టమని మీ నాన్న చిన్నాన్నలు ఆర్డర్ వేశారు. అంతా పరశురాంకు వివరంగా చెప్పి అతని బావ ఎస్ఐ నిరంజనరావు లాఠీతో 10 సార్లు మళ్లీ చితగొట్టి బూటుకాళ్లతో కసిదీరా తన్ని స్పృహ కోల్పోయి రక్తాలు కారుతున్న తన బావమరిదిని అలాగే వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు. కాసేపటికి స్పృహలోకి వచ్చిన పరశురాం కాసేపు ఏడ్చి నీరసంతో నిస్పృహతో నిద్రలోకి జారుకున్నాడు. ఆ సెల్ నేలమీదే తళుక్కున మెరుస్తూ అతనికి ఒక అందమైన కల. ఆ కలలో రాత్రి 11 గంటలు దాటిన సమయం. సెల్ బయట తాళం వేసి ఉన్నప్పటికీ ఒక మహారాజు లాంటి వ్యక్తి సిమెంట్ గోడలోంచి దూసుకుంటూ సెల్ లోపలకు తన దగ్గరకు రావడం గమనించాడు ఆ కలలోనే పరశురాం. ఎవరు నువ్వు? ఏదో రాజ్యాన్ని ఏలిన మహారాజులాగా ఉన్నావు. నేను మహారాజునే. అప్పట్లో నా పేరు హరిశ్చంద్రుడు. చాలామంది సత్య హరిశ్చంద్రుడు అని కూడా అంటారు. విచిత్రంగా చూడకు. విశ్వామిత్రుడు, నక్షత్రకుడు, లోహితాసుడు, చంద్రమతి ఆ పేర్లు విన్నావుగా. అప్పటి హరిశ్చంద్రుణ్ణే. ఏమాత్రం అనుమానపడకు అన్నాడు హుందాగా వచ్చిన ఆ రాజులాంటి వ్యక్తి సత్య హరిశ్చంద్రుడు. సరే, మరి మహారాజులాగా లేవేమిటి? ఏదో అష్టకష్టాలు అనుభవిస్తూ ఉన్నవాళ్ళ ఇలా చిక్కిపోయి ఉన్నావేంటి? ప్రశ్నించాడు పరశురాం. నీకు తెలియంది ఏముంది? నిజాలు చెప్పి అవస్థలు పడి ఇలా బక్క చిక్కి బలిలాగా తయారయ్యానన్నమాట. సరే, అప్పట్లోనే ఎవరూ నా మీద జాలిపడలేదు. ఇప్పుడు నీకెందుకు అంత బాధ? అయ్యో, బాధపడడం కూడా తప్పేనా హరిశ్చంద్ర? సరే కాని పరశురాం, ఈ కాలంలో నిజాలు చెప్పి బ్రతికి బట్ట కట్టాలి అనే నీ ధైర్యానికి ప్రయత్నానికి మెచ్చి నిన్ను పలకరించిపోదామని వచ్చాను నవ్వుతూ అన్నాడు మహారాజు సత్యహరిశ్చంద్రుడు. పరశురాం తనలో తాను నవ్వేసుకున్నాడు ఆనందంగా. అంతేనా? నా సమస్య నుండి గట్టెక్కించగలవా? అడిగాడు విచిత్రంగా కళ్ళు తిప్పి. అమ్మో, నువ్వు దిగిన భూమి నుండి రక్షించడం నా తరం కాదు. అదేదో నువ్వే పడు. సరే కాని పరశురాం, నీ దీక్ష మాత్రం ఆపకు. ఇంతకీ నేను వచ్చిన ముఖ్యమైన విషయం ఏమిటో నీకు చెప్పమంటావా? నువ్వు త్వరగా పెళ్లి చేసుకో పరశురాం చెప్పాడు సత్యహరిశ్చంద్రుడు. అదేమిటి మహారాజా, ప్రస్తుతం నేను అష్ట కష్టాల్లో ఉంటే దానికి సరైన ఆలోచన చెప్పడం మానేసి పెళ్లి చేసుకోమంటున్నావు. ఏంటి నాతో వేళాకోవడమా? ఇది ధర్మమా? ఎంత మాట పరశురాం, ఈ సమయంలో నేను మాత్రం వేళాకోవడం ఆడగలనా? నిన్నెందుకు పెళ్లి చేసుకోమంటున్నానంటే మీ ఆవిడ కడుపున నీ కొడుగ్గా నాకు మళ్ళీ పుట్టాలని ఉందయ్యా. బాగుంది మహారాజా. ఇన్ని కోట్ల మంది ఉండగా నా కడుపున పుట్టాలని నీకు ఎందుకు అనిపించింది? ఎందుకయ్యా, ఇన్ని కోట్ల మంది ఎవరి పరిధిలో వాళ్ళు చిన్నదో పెద్దదో అబద్ధం ఆడుతూనే ఉన్నారు ప్రతిరోజు. అలా అబద్ధం ఆడకుండా బ్రతకలేకపోతున్నారు. ఒక్కొక్కళ్ళు అబద్ధం ఆడితే గోడ కట్టినట్లుగా ఉంటుంది. అలా వాళ్ళు అబద్ధం ఆడి కోట్లు కూడా సంపాదించగలుగుతున్నారు. మరి అలాంటప్పుడు నన్ను ఎవరి కడుపునా పుట్టమంటావు? కనీసం ఒక్క పూటైనా అబద్ధం ఆడకుండా నాలాగా బ్రతకాలని నువ్వు నీ స్నేహితుల దగ్గర నిర్ణయం తీసుకుని ప్రతిజ్ఞ చేశావి. అదే నన్ను కట్టి పడేసింది. ఈ ప్రపంచం మొత్తం మీద నీలాంటి మరొకడు నాకు కనిపించలేదంటే నమ్ము. అందుకనే నీ కడుపును పుట్టాలని నిర్ణయించుకుని వచ్చానన్నమాట. సత్యహరిశ్చంద్ర మహారాజు సంతోషంగా చెప్పాడు పరశురాంకు. పరశురాం అర్థం కానట్లు చూశాడు మహారాజు ముఖంలోకి. పిచ్చివాడా, నీకు అర్థం కాలేదా? విను, వివరంగా చెప్తాను. తల్లి అబద్ధం, కూతురు అబద్ధం, తండ్రి అబద్ధం, కొడుకు అబద్ధం, గురువు అబద్ధం, శిష్యుడు అబద్ధం, భార్య అబద్ధం, భర్త అబద్ధం, మేనేజరు పనివాడు ఇద్దరూ అబద్ధాలు ఆడుతున్నారు. పోలీసు దొంగ ఇద్దరిది అదే పరిస్థితి. రాజకీయ నాయకుడు అబద్ధం, ఓటర్ కూడా అబద్ధమే. ఇలా ఉంది కదా దేశ చరిత్ర. ఇప్పుడు చెప్పు, నేను తీసుకున్న నిర్ణయం తప్పంటావా? పూర్తిగా వివరించాడు సత్యహరిశ్చంద్ర మహారాజు. పరశురాం ఇంకా అర్థం కానట్లు చూస్తూనే ఉండిపోయాడు. ఈ దేశం భ్రష్టుపట్టిపోయింది పరశురాం. ఇటువంటి బీభత్సమైన పరిస్థితిలో నా కంటికి సత్యదీక్ష పూనిన నువ్వు ఒక్కడివే సత్యవాదిగా కనిపిస్తున్నావని ఎన్నిసార్లు చెప్పమంటావయ్యా? అందుకని ఇదే నా చివరి మాట. విను, నీ కడుపును నేను మళ్ళీ పుడతాను. ఈ దేశానికి మళ్ళీ సత్యం అంటే ఏమిటో నిరూపిస్తాను. సత్యంగా బ్రతికి బట్ట కట్టడం వీలైనంత వరకు కొంతమందికైనా నేర్పించడానికి ప్రయత్నిస్తాను. ఇదంతా నీకు కొడుగ్గా పుట్టి నేను పెరిగి పెద్దయ్యాక అన్నమాట. అందుకోసం మరి నువ్వు పెళ్లి చేసుకోవాలి కదా. ఆ విషయం చెబుదామని వచ్చానయ్యా బాబు.
నా ఆశ కోరిక తీరుస్తానని నా చేతిలో చెయ్యేసి ఒట్టివేయినాయన పరశురాం, చాలా బాధాపూర్వకమైన గోసుతో అన్నాడు సత్యహరిశ్చంద్ర మహారాజు. సరే, నీ బాధ ఇప్పటికీ అర్థమైంది, కానీ ఒకవేళ నేను మాట ఇవ్వకపోతే ఏం చేస్తావు మహారాజా? విచిత్రంగా ప్రశ్నించాడు పరశురాం. పరశురాం, నిజంగా చెప్పమంటావా? నువ్వు మాట ఇవ్వకపోతే, ఒట్టు వేయకపోతే ఇప్పుడే ఇక్కడే చచ్చిపోతాను, బాధపడిపోతూ చెప్పాడు సత్యహరిశ్చంద్ర మహారాజు. ఆహాహా, నువ్వు ఇదివరకే ఎప్పుడో చచ్చిపోయావు కదా మహారాజా, మళ్ళీ కొత్తగా ఇప్పుడు చచ్చిపోవడం ఏమిటి? నాతో సరదా ఆట ఆడుతున్నావు కదూ. సరే, నీకు నిజంగా నేను మాట ఇచ్చాననుకో, ఒట్టు వేశాననుకో, ఇదిగో చూస్తున్నావు కదా, నిన్ను నమ్మి ఇప్పుడు ఎంత మహాకర్మ అనుభవిస్తున్నానో, ప్రతిరోజు ఇలాగే అనుభవించవలసి వస్తుంది. నువ్వు చెప్పింది మాత్రం నా వల్ల ఎంతమాత్రమూ కాదు, నిష్కర్షగా చెప్పేశాడు పరశురాం. అంటే చివరికి ఎన్ని వందల సంవత్సరాలు ఎదురు చూసినా నా ఆశ చిగురు తొడగదన్నమాట. నాకు నువ్వు మాట ఇవ్వలేవా నాయనా పరశురాం? నేను పెట్టుకున్న ఆశను నిరాశ చేస్తావా? సత్యహరిశ్చంద్రుడు అత్యంత బాధాపూరిత హృదయంతో అన్నాడు. మహారాజా, తప్పదు. అదిగదిగో గడియారం అర్ధరాత్రి 12 గంటలు కొట్టేసింది. నా దీక్షా సమయం దాటిపోయింది. నేను ఒకే ఒక పూట నీలా ప్రవర్తించాలని దీక్షపోనాను. ఇంకా ఒక్క నిమిషం కూడా నీ దీక్షలో ఉండలేను, ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పేశాడు పరశురాం. అందుకని బేలముఖం వేశాడు మహారాజు సత్యహరిశ్చంద్రుడు. మా వాళ్ళకి సరెండర్ అయిపోతాను. ప్రస్తుతం నేను బ్రతికి బట్టకట్టాలంటే వాళ్ళు చెప్పిన విధానంలో నడుచుకోక తప్పదు. సత్యహరిశ్చంద్ర మహారాజా, నిజం చెప్పమంటావా? నాకు ఇంకా చాలా కాలం పాటు బతికి బట్టకట్టాలని, ఇక్కడి స్వర్గ సుఖాలన్నీ అనుభవించాలని ఉంది. అయితే నీ సత్యదారిలో ఇవన్నీ ఉండవు కదా. నీ సత్యమైన దారికి నేను రాలేను, నన్ను వదిలేయి. మరోసారి ఖచ్చితంగా చెప్పేశాడు పరశురాం. నాయనా పరశురాం, నీ చివరి మాట ఇదేనంటావా? అవును సత్యహరిశ్చంద్ర, నేను నీకన్నా చాలా చిన్నవాడినైనా అల్పుణ్ణైనా మా దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం నీకో సలహా ఇచ్చి తీరాలి. అదేంటో చెప్పమంటావా? చెప్పేస్తున్నాను విను. నువ్వు తప్పుజారి కూడా ఎవరి కడుపునా పుట్టవద్దు. పుడితే నీతో కలిసి జీవనం సాగించడానికి నీలాంటి మరో మనిషి నీకు ఈ భూప్రపంచంలో దొరకడు. దాంతో నువ్వొక్కడివే ఏకాకినా ఎలా బ్రతకగలవు? అప్పుడైనా నువ్వు మరొకసారి మళ్ళీ ఖచ్చితంగా చచ్చి తీరాలి. అందుకని ఈ గోలంతా ఎందుకు? కానీ నా మాట విని నీ ప్రయత్నం మానుకో. నేను కూడా నా దీక్ష విరమించుకుంటాను. నేనిప్పుడు విలేకరుల ముందు పిచ్చివాడిగా నటించబోయే మెంటల్ పరశురామన్ అన్నమాట. అర్థమైంది కదా? అబద్ధం ఆడకుండా, అన్యాయం, దగా, మోసం చేయకుండా, కుళ్ళు, కుట్ర, ద్రోహం లేకుండా బ్రతకలేనటువంటి భయంకర పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం ఈ దేశంలో. నీ సిద్ధాంతాలే కాదు, మా మహాత్ముడు గాంధీగారి సిద్ధాంతాలు కూడా ఎప్పుడూ తుంగలో తొక్కి భూస్థాపితం చేసుకున్నాం. మా గౌతమ బుద్ధుని ఆచరణలు కూడా మర్చిపోయాం. ఇక నువ్వు వెళ్ళిపో. అరిగరుగో మా వాళ్ళందరూ విలేకరులతో పాటు వచ్చేస్తున్నారు. వెళ్ళిపో అంటూ ఆ సెల్లో నేల మీద పడి గట్టిగా అరుస్తున్నాడు పరశురాం. అతనికి వచ్చిన కళ కరిగిపోయింది నెమ్మదిగా. ప్రస్తుతం అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత తను కన్న కలలోంచి యథార్థంలోకి వచ్చాడు పరశురాం. ఆ సెల్లో దూరంగా చీకట్లో వెనుదిరిగి సెల్ గోడలు దాటుకుంటూ బాధగా అలా వెళ్ళిపోతున్న మహారాజు సత్యహరిశ్చంద్రుడు స్పష్టంగానే కనిపిస్తున్నాడు పరశురాంకి. సత్యహరిశ్చంద్రుడైనా, శ్రీరామచంద్రుడైనా, జీసస్ అయినా, అల్లా అయినా, మహాత్మా గాంధీ అయినా, గౌతమ బుద్ధుడైనా ఎవరూ మళ్ళీ పుట్టకూడదు అంటూ తనలో తానే గొణుక్కుంటున్నాడు పరశురాం. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.